నేను నరేష్ నాయక్. శ్రీరామ ఆర్గానిక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎవరైతే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నారో ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, తోటి రైతులకు షేర్ చేయండి. ఇవాళ వచ్చేసి మనం బళ్ళారి డిస్టిక్లో ఉన్నాం. ఇది బ్యాడ్గి వెరైటీ. ఎవరు అనేది ఇది సింధువళం సార్. సింధువళం. మీ పేరు? గాదేశ్ అనే రైతు. సింధువళం విలేజ్, బళ్ళారి డిస్టిక్లో ఉన్నాం. ఇది బ్యాడ్గి వెరైటీ. బ్యాడ్గిలో నార్మల్గానే ఈ వెరైటీ ఎలా ఉంటుందంటే ఎప్పుడు ముడత ముదురు అనేది ఎక్కువగా ఉంటుంది. అదే మొన్న వచ్చిన వర్షాలకి చాలా తోటలు ఇటు చూస్తే చాలా తోటలు డ్యామేజ్ అయి ఉన్నాయి. బ్లాక్ ట్రిప్స్ విపరీతంగా వచ్చేసి కిందంతా ఎర్రగా అయిపోయి ఉన్నాయి. చాలా ఘోరంగా ఉన్నాయి, పరిస్థితులు బాగలేవు. అయినా కూడా ఈ స్టేజ్లో ఇంత మాత్రం మన తోట ఉందంటే బాగుంది. మన రైతు లాస్ట్ టైం బాహుబల స్ప్రే చేశారు. బాహుబల శ్రీరామ ఆర్గానిక్స్ది బాహుబల స్ప్రే చేశారు. ఈ రెండు వచ్చి దీంట్లో ఏం వేశారు? డిసైడ్ వేసి స్ప్రే చేశారు. అలాగే దీని రిజల్ట్ ఏంది, ఇది ఎలా పనిచేసింది, అంటే ఎంత బెనిఫిట్ వచ్చింది, దీనివల్ల ఏ ఏ ప్రయోజనాలు కలిగినాయి అనేది రైతు మాటల్లో మనం తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు? నా పేరు గాదేశ్ సార్. గాదేశ్. ఎవరిది? సింధువళం, బళ్ళారి డిస్టిక్. ఇప్పుడు మీరు బాహుబలి ఎక్కడ తెచ్చారు? మన బళ్ళారి త్రికోటేశ్వర్లో తెచ్చారు. త్రికోటేశ్వర్లో తెచ్చారు. బళ్ళారి త్రికోటేశ్వర్లో తెచ్చారు. ఏమేమి కొట్టారు? బాహుబల, ధనుకోవాలి, డిసైడ్ ఎకరాకి ఎంత ఇచ్చారు? డిసైడ్ ఎకరాకి 250 గ్రాములు సార్. 250 గ్రాము ఎకరాకు 250 గ్రాము డిసైడ్, 500 ml బాహుబల రెండు కలిపి స్ప్రే చేసాం సార్. స్ప్రే చేశాక మీకు ఏమేమి రిజల్ట్ వచ్చినాయి? అంతకుముందు ఒక 4 రౌండ్లు వేసినాం సార్. నల్లి ఫుల్ అటాక్ అయ్యి ఇట్లా ముడుచుకునిండా. మళ్ళీ కొంచెం మా ఊర్లో ఇది మోనో అవి ఒడిస్తా రోగర్లు అలాంటివన్నీ కొట్టుకున్నాము. కొంచెం చిగురు వచ్చింది. ఆయన తర్వాత అలాక్టు చీసిమెట్టేస్తే అంతగా రిజల్ట్ కనపడలేదు. మా ఊర్లో మోహన్ బాహుబల్ల డిసైడ్ గురించి చెప్తే త్రికోటేశ్వర్లో సజెషన్ ఇచ్చినాడు. తెచ్చి కొట్టినాం సార్. ఇప్పుడు అంతగా మెత్తగా వచ్చిన చెట్టు గ్రోత్ కూడా నీట్గా వస్తుంది సార్. గ్రోత్ కూడా నీట్గా వస్తుంది, బాగా వస్తుంది. ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది. చెక్ చేస్తే త్రిప్స్ లేదు, మైట్స్ త్రిప్స్ లేదు. చాలా తగ్గింది. ఈ రోజుకి 5 days అయింది కొట్టి. 5 days అయింది సార్. 5 days అయింది. 5 days కి ట్రిప్స్ మైట్స్ లేవు, కంట్రోల్ అయ్యి వచ్చే గ్రోత్ కూడా ఇక నీట్గా వస్తుంది. ముదురు అనేది తగ్గింది. మిగతా చేలు ఎలా ఉన్నాయి? మిగతా చేనులు మా ఊర్లో ఫుల్ సార్. ఇప్పుడు ముడతలు దండిగా అయిపోయినాయి. కొన్ని అసలు కొట్టినా కూడా రైతులకి ఇలా ఉన్నాయా? ఎలా ఉన్నాయి? ఇలా లేదు సార్. చాలా రేర్. ఇలా ఉంటే చూడండి, పొలాలు తక్కువ ఎర్రగా అయిపోయినాయి. ఇప్పుడైతే ఇది మిగతా రైతులు వాడుకోవచ్చా? కంపల్సరీ వాడుకోవచ్చు సార్. బ్రహ్మాండంగా ఉంటుందా రిజల్ట్? ఇప్పుడు మైట్స్ అయితే లేవు సార్. చెక్ చేస్తే లేదు, మైట్స్ అయితే లేదు, ఎక్కడ లేదు. గ్రోత్ మంచిగా వస్తుంది. గ్రోత్ మంచిగా ఉంది సార్. నీట్గా ఉంది. గ్రీన్నెస్ ఉంది. ఇది 5 రోజుల రిజల్ట్ అండి. ఎర్రనల్లి మొన్న కురిసిన వర్షాలకి ఈ సంవత్సరం బళ్ళారి డిస్టిక్లో ఒక నెల బిఫోర్గా వచ్చినాయి. ఉధృతి అనేది చాలా విపరీతంగా ఉంది. ఆ సిచ్యువేషన్లో వర్షాల్లో కూడా మన రైతు ఒకసారి స్ప్రే చేసుకోవడం వల్ల ఈ చేను కొంచెం బెటర్గా ఉంది. కానీ మిగతా చేనులు అయితే చాలా ఎర్రగా అయిపోయి ఉన్నాయి. అలాగే ఈ రైతు వాడుకునే మీరు చూసి ఇప్పుడు అడిగిరా ఏ మందు స్ప్రే చేసి? అడిగినారు సార్. మిగతా రైతులు అడుగుతున్నారు. అలాగే ఫ్లవరింగ్ కాపు కూడా సెట్ అవుతుంది. ఈడ చూసుకుంటే ఇది బ్యాడ్కి చాలా దూరంగా ఉంటుంది, దగ్గరగా వస్తున్నాయి గనుపులు, చాలా దగ్గరకు వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చేది డబ్బీ బ్యాడ్గి అంటే ఇది డబ్బీ బ్యాడ్గి. దీనికి చాలా దగ్గరకు వస్తున్నాయి. ఇప్పుడు బ్లాక్ ట్రిప్స్ వచ్చాక సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే వచ్చే పూత కాయవద్దు, అది కడ కూడా రాలిపోతూ ఉంటుంది. అలాగే ఆకు ఇంత నీట్గా రాదు, కింద ఎర్రగైపోయి అసలు కాయ అనేది సెట్ అవ్వదు. అలాంటిది కొంచెం సిచ్యువేషన్ పర్లేదు, చాలా బాగుంది రిజల్ట్. మిగతా రైతులందరికీ కూడా నా సలహా ఏంటంటే బాహుబల డిసైడ్ ఖచ్చితంగా ఒకసారి కొట్టండి, మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకోసారి కొట్టండి. ఇలా 2 times స్ప్రే చేసుకోవడం వల్ల మీకు కాపు సెట్ అవుతుంది, బ్లాక్ ట్రిప్స్ కంట్రోల్ ఉంటాయి, అలాగే తెల్లదోమ వైరస్ కూడా కంట్రోల్లో ఉంటుంది, మంచి గ్రోత్ వస్తుంది. దగ్గరగా పూత కానీ గనుపు కానీ చాలా దగ్గర వస్తుంది. ఇది డబ్బీ బ్యాడ్కి ఇంత నీట్గా కూడా ఉండడం చాలా కష్టం. అయినా కూడా ఇప్పుడు మన బాహుబల డిసైడ్ స్ప్రే చేశాక చాలా బాగా వస్తుంది. అందరు రైతులకి ఒకటే సలహా చేస్తున్నాను, బాహుబల డిసైడ్ కొట్టండి, ఆ తర్వాత అలాక్టో సీజ్మేట్ ఒకసారి కొట్టండి, మళ్ళీ బాహుబల డిసైడ్ కొట్టండి. ఇలా 3 సార్లు స్ప్రే చేసుకుంటే కనీసానికి ఎకరానికి తక్కువలో కూడా 10 నుంచి 15 క్వింటాల కాపు అనేది సెట్ అవుతుంది. ఆ తర్వాత శ్రీరామ ఆర్గానిక్ పవర్ స్టార్ ఉంటుంది. దాని గురించి కూడా ఎలా రిజల్ట్ ఉంటుందో నెక్స్ట్ వీడియోలో అందరికీ చెప్తాను. అందరికీ ధన్యవాదాలు.